ఇప్పుడు దేవుని స్వరూపము మరియు దేవుని పోలిక. దేవుని స్వరూపము దేవుని పోలిక అయినటువంటి మనిషి భూమి ఆకాశములు అనే మందిరములో ఆయన ఉంచి ఈ మందిరమును నువ్వు ఎక్స్టెండ్ చెయ్యనన్నాడు. ఈ మందిరములో నేను ఏర్పరచినటువంటి కుశలత, నేను ఏర్పరచినటువంటి ఆర్డర్, క్రమము, ఆ క్రమమును ఫలింపచేయి, అభివృద్ధి చెందించు, విస్తరింపచేయి, భూమిని నిండించు, దానిని లోబర్చుకుని ఏలు అని చెప్పాడు. నాకు ప్రతినిధివి నీవు, నా మూర్తివి నీవు, నా ప్రతిబింబానివి నీవు, నా ఇమేజ్ నువ్వు అని దేవుడు చెప్పాడు. ఇది దేవుని భావజాలం. కానీ మనిషి, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా కాదు, నా ఇమేజ్లో నేను కోరుకుంటున్నట్లు ఈ సృష్టిలో ఉన్న దానిని నేను శిల్పము రూపములో చెక్కి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాను అని కోరుకున్నాడు. ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ గాడ్ డిడ్ ఈజ్ వాట్ మెన్ ఆర్ డూయింగ్. దేవుడు ఆలయ నిర్మాణం చేసి నిన్ను ప్రాణ ప్రతిష్ఠ చేసి నిలబెడితే నువ్వు ఆయన ఏర్పరిచినటువంటి క్రమాన్ని విడిచిపెట్టి నో అని చెప్పి ఒక క్రొత్త మందిర నిర్మాణం చేసి అందులో సృష్టిలో భాగమైనటువంటి వాటికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నావు. దేనికి? నన్ను ఏలు అని చెప్పటం కోసం. నువ్వు ఏలు అని ప్రభువు చెబితే నన్ను ఏలు అని నువ్వు ఈ సృష్టిని ఆహ్వానిస్తున్నావు. దాన్నే ఆవాహయామి అంటున్నావు. దాని